శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 4 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో ఐదవ స్కందాన్ని 64 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 65వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణి జయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి క్షుద్ర దేవతలకి జంతువుల్ని మనుషుల్ని బలిస్తూ ఉంటారు. అటువంటి దుర్మార్గుల్ని యమకింకరులు చురకత్తులతో పొడిచి రక్తం తాగుతారు. వీరిని మరణించిన తర్వాత రక్షోగణ భోజనం అనే నరకం పాలు, ఇదొక నరకం పేరు అన్నమాట. ఈ లోకంలో వీరిచే హింసించబడిన ప్రాణులే నరకంలో రాక్షసులై వీరిని యాతనలకు గురి చేస్తారు. ఎవరినైతే బలిచ్చారో వాళ్లే అక్కడ ప్రత్యక్షమై ఎలా రాక్షసులుగా వీళ్ళని పొడిచి ఎట్లా సురకత్తులతో పొడిచి రక్తం తాగుతూ ఉంటారు. ఏం పేరు? రక్షోగణ భోజనం అంటే రాక్షసగణ భోజనం అన్నమాట. అర్థమైందా? ఊళ్ళలోనూ అడవుల్లోనూ ఉండే హింసను ఎరగని జంతువుల కడుపుల్లో శూలాలు గుచ్చి హింసిస్తూ ఆ జంతువులు గిలగిల తన్నుకొని బాధపడుతుంటే గంతులు వేస్తూ సంతోషించే వారిని యమకింకరులు మరొకటి శూలప్రోతము అనే నరకంలో తోసి కదా. కొంతమంది పిల్లలు కూడా తెలియక చేస్తూ ఉంటారు కదా. మనం కథ చదువుకున్నాం కదా. చిన్నపిల్లలు చేస్తే తప్పు లేదు, కానీ పెద్దవాళ్ళు అలా చేయకూడదు. తూనీగలు లాంటివి ఉంటాయి, పట్టుకొని గుచ్చుతూ ఉంటారు కదా. అది ఇది హింసని ఎరుగని జంతువులు, వాటికి పాపం ఏం తెలియదు. ఏ జంతువుని హింసించవు, తూనీగలు లాంటివి కదా. వాటి కడుపులో గుచ్చి హింసిస్తూ ఉంటారు. అవి గిరగిల తన్నుకుంటూ ఉంటే గంతులు వేస్తూ సంతోషిస్తారే, వాళ్ళని శూలప్రోతం అనే నరకంలో తోసి శూలాలతో గుచ్చుతారు. అక్కడ వాళ్ళు ఆకలి దప్పులతో నకరకలాడుతుంటే రాబందులు గద్దలు పదునైన ఉక్కు ముక్కలతో వారి దేహాలను పొడుచుకొని తింటాయి. అప్పుడు వారికి తాము చేసిన పాపం గుర్తుకు వస్తూ ఉంటుంది. రేపు మనం 26వ భాగం చెప్పుకుందాం. 66వ భాగం, ఈరోజు 65వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ బాబా సాయినాథ.